ఛత్తీస్గఢ్లో మంగళవారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో ఒక అగ్రనేతతో సహా 9 మంది మావోయిస్టులు చనిపోయారు. దీనితో ఆ రాష్ట్రంలో ఈ సంవత్సరారంభం నుంచి జరుగుతున్న భద్రతా దళాల చర్యల్లో మరణించిన వారి సంఖ్య 150కి దాటింది. చాలా కాలం పాటు సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య ఎన్కౌంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో 6 మావోయిస్టులు పోలీసు భద్రతా దళాల కాల్పుల్లో చనిపారు. ఇవి రెండూ ఒక క్రమంలో జరిగిపోయిన సంఘటనలు మాత్రమే. ఈ సందర్భం నుంచి మొత్తం దృశ్యాన్ని చూడగలిగితే సంక్షోభ తీవ్రత అర్థమవుతుంది. ఈ 9 నెలల కాలంలో జరిగిన సంఘటనల్లో చనిపోతున్న వారిలో సాయుధులెందరో, నిరాయుధులెందరో, అమాయకులెందరో అన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అవకాశం దక్కినప్పుడు మావోయిస్టులు కూడా ప్రతిఘటన పేరుతో ఏదో హత్యాకాండకు పాల్పడతారు. హతులు ఎవరైనా, మరణ వార్తలు, ఛిద్రమైన మృతదేహాల ముఖచిత్రాలు ఎవరికి ఆహ్లాదకరంగా, ఆహ్వానించదగినవిగా ఉండవు. మావోయిస్టు సమస్యను 2026 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్య కూడా వాగ్దానమో, ఉద్ఘాటనో చేశారు. దేశంలో అశాంతి కలిగిస్తుందనుకుంటున్న ఒక అంశాన్ని చక్కబరచాలన్నది అమాత్యుడిగా ఆయన బాధ్యత కావచ్చు. కానీ సమస్య అని చెబుతున్న దాన్ని సరిగా అర్థం చేసుకున్నారా లేదా అన్నది ప్రజలకు, సమాజానికి ముఖ్యం. ప్రభుత్వం, దాని ప్రతినిధులు ఒక క్లిష్ట పరిస్థితి కారణాలను సరిగా గుర్తించలేకపోతే దానికి అనుసరించే పరిష్కార మార్గాలు కూడా పొరపాటువే అవుతాయి. ఒక్కోసారి సమస్య కంటే మించినవి అవుతాయి. 2 ఏళ్లు, 3 ఏళ్లు అని వ్యవధి విధించుకోవడం దాదాపు 60 ఏళ్ల నుంచి భారతదేశపు హోంమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తూనే వచ్చారు. ఏ పరిస్థితి అకారణంగా, అకస్మాత్తుగా జనించదు. కారణాలను వదిలివేసి వాటి ప్రతిస్పందనలను నిర్మూలిస్తే సమస్య కొనసాగుతూనే ఉంటుంది. నక్సలిజానికి గాని, మావోయిజానికి గాని వ్యవస్థల వైకల్యంలో, పాలనలోని అప్రజాస్వామికతలలో, కొరతలలో సానుకూలతలు ఏర్పడ్డాయి. రాజ్యం, దాని రాజకీయ నాయకత్వం తమ స్వయంకృతాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దే పనిని భద్రతా యంత్రాంగానికి అప్పచెపుతున్నవి. ఫలితంగా హింస, ప్రతిహింస, మరింత హింస అనే చట్టం నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. ఘర్షణాత్మక వాతావరణం నిరంతరంగా కొనసాగడం, అందులో ప్రాణనష్టం జరగడం ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారిని తీవ్రంగా బాధించాలి. కానీ దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ స్రవంతిలో ఈ పరిస్థితిపై ఒక మౌనం, నిశ్శబ్ద అంగీకారం నెలకొనడం బాధాకరం. ఆయుధాధారులై ప్రభుత్వంతో తలపడుతున్న వారు నిర్బంధ చర్యలు ఎదుర్కొనడం అనివార్యమనుకున్నా పెద్ద సంఖ్యలో అమాయక ఆదివాసులు సానుభూతి పరులుగా, ఆశ్రయదాతలుగా అనుమానితులై హతులవుతున్నారన్న వార్తలు కూడా భారతీయ పౌర సమాజాన్ని పెద్దగా కదిలించలేకపోతున్నాయి. మావోయిస్టులను ఏరివేయడానికి భద్రతా దళాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి కూడా ఆందోళనకరమైన వార్తలు వింటున్నాం. ప్రభుత్వాలనుకున్న కర్తవ్యాలేమైనా వాటిని చట్టబద్ధంగా మాత్రమే నెరవేర్చాలి. నక్సల్ ప్రభావం ఉధృతమైన సమయాల్లో అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదంటూ అవసరార్థం సూక్తులు వల్లించి రాజకీయవాదులు ఈ సమయంలో మాత్రం మౌనం వహించడం న్యాయం కాదు. కల్పించుకోవాలి. పారదర్శకత కోసం ప్రయత్నించాలి. ఉద్రిక్తతను ఉపశమింపచేసి సంప్రదింపుల అవకాశాలను అన్వేషించాలి. దేశంలో అనేక చోట్ల నిషిద్ధ బృందాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. మావోయిస్టులతో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చర్చల ప్రయత్నం జరిగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కూడా స్వామి అగ్నివేశ ఆధ్వర్యంలో కొంత ఆలోచన సాగింది. ఎక్కడో జరుగుతున్న గాజా విధ్వంసం విషయంలో అయినా కలవరం వ్యక్తం చేయగలుగుతున్న పక్షాలు మన దేశంలోని, మన మధ్యని ఒక ఆదివాసీ రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు. మావోయిస్టులు కూడా భారతదేశంలోని సకల పక్షాలను ఉద్దేశించి సంభాషించాలి. పరిస్థితిని మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించవలసిందిగా పౌర సమాజాన్ని గట్టిగా అభ్యర్థించాలి. కాల్పుల విరమణకు తమ వైపు నుంచి చేయగలిగిన ప్రతిపాదనలను ప్రజల ముందు బహిరంగపరచాలి. ఆదివాసీల గురించి గొప్పగా చెబుతారు. వారికి నాగరిక ఫలితాలు ముట్టచెప్పి జనజీవన స్రవంతిలోనూ, ప్రధాన మతాలలోనూ కలుపుకోవాలని చూస్తారు. కానీ వారికి ఉన్న సామాజిక, రాజకీయ పలుకుబడి అతి స్వల్పం. వారి ప్రాణాలకు పెద్ద విలువ లేదు. వారికి అండగా తక్కిన సమాజం అంతా నిలబడితే కనుక వారు మాత్రం నక్సలైట్ల వెనుక ఎందుకు సమీకృతులవుతారు? అన్ని రకాలుగా అణగారిపోయి అప్రధానులైపోయిన ఆదివాసులను గుట్టుచప్పుడు కాకుండా బాధించటం సాధ్యపడితే నాగరికత, సభ్యత, ప్రజాస్వామికత అంటూ గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?